ఇప్పుడు ఈ ధరణికి, భూభారతికి డిఫరెన్స్ ఏంది అసలు? దేనివల్ల ప్రజలకి కరెక్ట్ న్యాయం జరిగే ఛాన్సెస్ ఉందంటారు? నేనేమంటున్నా, భూభారతిలాగా ధరణిలో కూడా, ధరణి అయితే బేకార్ దరిద్రం ఆల్ ఆఫ్ సడన్ రాత్రి తీసుకొచ్చి అది ఒక డంప్ యార్డ్, ఒకటి భూతార్థం వెనకట కదా, వాడు కెమెరాలో ఫోటో తీసినప్పుడు దయ్యం లెక్క నల్ల పట్టేసుకొని ఫోటో తీసినట్టు తీసుకొచ్చి వేసిండ్రు. అందులో డిస్ప్లే అన్నది ఎవరిది లేదు. అంతకుముందు మా భూమి పోర్టల్ కూడా, మా భూమిలో తెలంగాణ విలేజ్ వైజ్ మొత్తం రికార్డ్ వస్తుండే, అంటే ఇంకా ఉండే. అది పానీ అనేది 4 కేటగిరీస్ ఉంటుంది. పానీలో ఏదైతే సర్వే డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, రెవెన్యూ పార్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 4 పార్ట్స్ గురించి పక్క పెట్టేసి అది ఏదైతే ఉందో అది అని పక్క పెట్టేసి ఇది మన బ్యాంకు ఖాతా బుక్ లాగా ఈ పేరు, తండ్రి పేరు, అది ఏమున్నది, అది ఉన్నదా? అది బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడు పెట్టాడు అది. ఇప్పుడు అదే పక్క పండి మన ఆంధ్రాలో ఉన్నారు కదా, ఆంధ్ర వాళ్ళు మీ భూమి పోర్టల్ ఎట్టున్నది దాన్ని చూడుర్రి, వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నారు కదా. అది డిస్ప్లేలా ఎంతసేపు మొత్తం విలేజ్ రికార్డ్ టోటల్ డిస్ప్లే కావాలి. కొనుక్కుంటానికి ఈజీ ఉంటుంది, రికార్డ్ చూసుకుంటానికి ఈజీ ఉంటుంది. ఇంకా కొన్ని జాగాలు ఏమైంది, వాస్తవంగా సర్వే నంబరు 10 ఎకరాలు ఉంటుంది, 11 ఎకరాలు ఉంటుంది. దాన్ని ఏంది వాడు 15 ఎకరాలు, 16 ఎకరాలు ఇష్టారాజ్యం రాసిరు. 14 ఎకరాలు 15 ఎకరాలు అయింది. సున్నా ఉన్నది, సున్నా ముందట ఒకటి పెట్టి 10 ఎకరాలు రాసిరు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి, భూమి వచ్చేది కాదు కదా. ఈ పట్టాలో సర్వే నెంబర్లలో బుక్ అవడం తప్ప అక్కడ ల్యాండ్ ఒకటే ఉంటుంది. ల్యాండ్ అంతే ఉంటుంది. ల్యాండ్ ఎకరం ఉన్నది, ఎకరం పక్కమంటే ఒకటి పెట్టిండు అనుకో 11 ఎకరాలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళి అవుతుంది? ఇది ఎట్లా అవుతుంది? ఈ తప్పులన్నీ సవరణ చేయాలంటే ఈ భూభారతిలో అవన్నీ వచ్చి పెట్టాలి అన్నది ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూసుకుంటారు అన్నది. ఇది గ్రామ సభంలో నోటీస్ ఇచ్చేసి, గ్రామంకి ఒక డేట్ ఇచ్చి, చాటింపు చేసి, పబ్లికేషన్ ఇచ్చేసి చేయాలి.